తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి రాజధాని బిల్లుపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అనాలోచితంగా ఉన్నాయని, గతంలో అనుసరించిన తప్పుడు విధానాల వల్లే వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని అన్నారు. ఇప్పుడు కూడా ఇలాగే వ్యవహరిస్తే ఆ 11 సీట్లు కాస్త ఒక్క సీటుకు పడిపోవటం ఖాయమని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు విజన్, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీలో అభివృద్ధి పరుగులు తీస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో అమరావతి నిర్మాణం జరుగుతోందని స్పష్టం చేశారు. రోజక్క వీళ్ళందరూ మనకు సభలో, లోక్సభలో బిల్లు, రాజధాని బిల్లును మనం ధృవీకరించాలని బిల్లు పాస్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను, మీ అవివేకపు అనాలోచితమైన ప్రెస్ మీట్ల వల్ల ఆ నాని త్రయము, మీ నాని, కొడాలి నాని, పేరు నాని, అంబటి రాంబాబు, రోజక్క వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టినందువల్లనే 11కు పడిపోయింది మీ సీట్లు. నువ్వు అందరికీ బాస్. మీరెప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు. మీ ప్రెస్ మీట్లు ప్రజలకు ఏమర్థమవుతా ఉందో నేను చెప్తాను. మీ ప్రెస్ మీట్లు మీరు పెట్టడం వల్ల ఈ 11 1కి పడిపోతుందనే విషయాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అతను ఏం చేస్తున్నాడు? ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాదు, అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారైతే ఏమి, భారత పౌరులైతే ఏమి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అత్యంత వేగవంతంగా జరుగుతూ ఉంది. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక రాజధాని నిర్మించబడుతూ ఉంది. ఈరోజు హైదరాబాద్ రూపకర్త అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో విజన్ 2021లో పరిగెడితే ఈరోజు హైదరాబాదు ఒక అంతర్జాతీయ